సింహగిరివాస నారసింహ గోవింద గోవింద. ఆహా ఓహో! సింహగిరి లక్ష్మీ నారసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నయనానందకరంగా సింహగిరి క్షేత్రంలో పాలమూరు పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారి రథోత్సవం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదన్నంత వేడుకగా గొప్పగా భక్తులందరూ కోలాటాలు, నృత్యాలు, వాయిద్యాలు చాలా చాలా వైభవంగా సాగుతూ ఉన్నాయి. నేత్రపర్వంగా సాగుతూ ఉన్నాయి. శాస్త్రోక్తంగా శాస్త్రీయ నృత్యంతో స్వామివారి ముందు భక్తులందరూ కూడా చాలా ఆనందంగా చిందులు వేస్తూ ఉన్నారు, నృత్యం చేస్తూ ఉన్నారు. పేదాధనిక తారతమ్యం లేకుండా, కులమత భేదాలకు తావు లేకుండా అందరూ కలిసి ఆనందంతో ఆడుతున్నారు, పాడుతున్నారు, పొగుడుతున్నారు, కీర్తిస్తున్నారు, సేవిస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. సింహగిరి అంతా మారుమోగిపోయింది. లక్ష్మీ నారసింహస్వామి వారిని భక్తులంతా కూడా కనులారా సేవించారు, ఎంతో ఆనందాన్ని పొందారు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథంలో ఉన్నటువంటి స్వామిని సేవిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు. మోక్షమిచ్చే జనార్దన, మోక్షమిచ్చేవాడు నారసింహుడు. అటువంటి నారసింహస్వామి వారిని రథంలో ఉన్నటువంటి స్వామిని సేవించి భక్తులంతా పరవశించి పులకరించిపోయారు. భక్తులంతా కూడా ఆనందంతో నృత్యం చేశారు. ముక్కోటి దేవతలంతా దగ్గరుండి నారసింహుని ఊరేగింపును వేడుకగా జరిపారు. దేవతలంతా ఆ దృశ్యాన్ని తిలకించారు. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. చాలా చాలా ఉత్సాహంగా ఆనందంగా రాత్రి 1 2 3 తెల్లవారుజాము వరకు కూడా సాగినటువంటి రథోత్సవాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుండి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి స్వామివారికి జరిగిన కార్యక్రమాన్ని సేవించారు. మీరు సేవించండి.